పెట్రోల్ అయిపోయిందా అక్క? అవును. హలో అక్షయ్, నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఏడును 2 minutes నా దాంట్లో కూడా అయిపోయింది. హలో, ఎవరు? నేనేరా శంకర్, ఆల్పాని శంకర్. ఆ రోజు పార్క్ లో బాబు కోసం కొట్టావు కదా. చెప్పు, ఏంటి విషయం? ఎక్కడున్నావు? నేను ఈయన కూర్చుంటాను పోయినా. నీ ఎదురుగా వైట్ కార్ కనిపిస్తుందా? ఏమైంది? నీ దాంట్లో కూడా పెట్రోల్ అయిపోయిందా? కాదు, చిన్న డౌట్. ఆ పార్క్ లో బాబు ఈ బాబు ఒక్కడే కదా. ఇప్పుడు చూడు నా కార్తో ఏం చేస్తాను. Target 83 runs in 8 overs. अरे संतु कैच रा टेकन रा 5 overs, 6 wickets, 47 runs. कैच लेके वस्तुंदी संदीप रुको ना कोटेना ఓ షిట్. అరే అక్షయ్, నువ్వేరా ఇంకా మిగిలింది ఇద్దా. వస్తున్నా. ఫోన్ పట్టుకోరా. మామ 2 6 2 ఫోర్లు పెట్టినా అనుకో, 2 బాల్లోనే మ్యాచ్ అయిపోతుంది. నువ్వు పెక్ పిక్ వేసినంత ఈజీ కాదు మామ ఈ పిచ్ మీద 6 కొట్టడం. Twenty runs needed. Last over, last wicket. మామ 6 వద్దురా, సింగిల్ లీవ్, విన్నింగ్ షాట్ ని కొడతా. మామా, నాకు సింగిల్ కన్నా సిక్సర్ ఈజీ అయిపోయిందిరా. చెప్పరా ఢిల్లీ. మామ 3-1 రిజల్ట్ వచ్చినాయి రాత్రి. నావేను పోయినాయి. ఈసారి టర్మెంజెంట్ ఒకటేరా, 83.7%. మరి నీకు? నేనేమో మా టాపర్ 84.1%. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన థర్మల్ ఇంజనీరింగ్లో 93 మార్క్స్ రా. కానీ రా, నువ్వు థర్మల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉంటే నువ్వే అవుతుండేరా టాపర్. మనకిదేమన్నా కొత్త నారా? యూనివర్సిటీ కరెక్షన్ ఏం చేస్తాం? మనకు కాదు మామ, నాకు అను. ఎందుకంటే నాకైతే ఏమి రాయకుండా చాలా ఇచ్చిందిరా మన యూనివర్సిటీ. ఎంతో కొంత తిరిగిస్తాలే బీటెక్ కంప్లీట్ కాగానే. సరే సరే, బాయ్. ఓకే మామ, బాయ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే రాసినోడికేమో 93 మార్క్స్, నేనేమో ఫెయిల్. ప్రతిసారి లాస్ట్ ఎగ్జామ్, అందులోనూ నాకు ఈజీ అనిపించిన సబ్జెక్టే ఫెయిల్ అవుతున్నాను. మళ్ళీ సప్లీ రాస్తేనేమో 90 అబోవ్. అయినా అప్పుడెందుకు, బౌండరీ అవతల పోయి క్యాచ్ పట్టినట్టు. రారా నువ్వు ఫస్ట్ అయితే. వీడు నా ఇంటర్ ఫ్రెండ్ రా, నిన్నే పూణే నుండి వచ్చాడు. అక్షయ్, అభి. అరే వద్దురా, ఎట్లా తాత. అచ్చయ్, వీడు నాన్న కాలికి రా. అది ఇంటర్లో రా. అబ్బా, వర్షం పడుతుంది మామ, ప్లేస్ చేంజ్. ఓకే కదా? ఇది మీ అన్న రూమ్ కదరా. తెలుతా. రేపు లాస్ట్ ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది కదా, ఎగ్జామ్ ముందు ఎందుకు ఇట్లా? రేపు ఎగ్జామ్ ఎలాగో ఫెయిల్ అవుతా కాబట్టి. ఎందుకు? హార్డ్ సబ్జెక్టా? కాదు, అదంతే వాడికి ఆనవాయితీగా వస్తుంది. రీజన్?
ఎగ్జామ్ ముందు రోజు కూడా మందు కొడుతుంటే లవ్ ప్రాబ్లం అనుకున్నా అక్షయ్. నాకు ప్రాబ్లమేటిక్ లవ్ లేదు, ప్రాణప్రదమైన ప్రేమ ఉంది. ఓ నైస్. అయితే నీ లవ్ స్టోరీ చెప్పు కొంచెం షార్ట్గా. షార్ట్గానా? మేమిద్దరం ప్రేమలోనే ఉన్నాం, కానీ మేము ప్రేమికులం కాదు. అర్థం కాలేదు. తనకు ప్రపోజ్ చేయలేదా ఇంకా? ఇంకెప్పుడు చేస్తావురా మరి? మా ఇద్దరిది ప్రేమ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక తెలియాల్సింది ఒక్క మా ప్రేమకే. కానీ తన ప్రేమ నేను, నా ప్రేమ తను. సో ఇద్దట్లో ఎవరొకరు ప్రపోజ్ చేస్తే మీ ప్రేమ కూడా తెలిసిపోతుంది. మళ్ళీ వస్తారా? అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంట్రా? వాళ్ళ ప్రేమలో అరే అక్షయ్ లాగా ఎక్కి ఎత్తుకొచ్చి వేసేసే అని చెప్పకరా. సరే కానీ ఈ ఎక్కే ఎత్తుకొచ్చే వేసేసే అంటే బాహుబలి మూవీరా. శివుడు కొండెక్కాడు, దేవసేనని ఎత్తుకొచ్చాడు, బాహుబలి కాలికేది వేసేసాడు. ఓహో అట్లా సమజైంది నీకు ఎట్లా చెప్పాలను. అక్షయ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వడం వల్ల ర్యాగింగ్ జోరు కొంచెం తక్కువ ఉండే. అరే అమ్మాయి మన కాలేజే. అరే ఇటు రారా. ఏంట్రా మార్నింగ్ బస్ స్టాండ్లో తెగ చూస్తున్నావు? అదే ఫ్రెషర్ వేనారా నువ్వు చేతులు ఉప్పుకుంటూ వచ్చినావు? ఫస్ట్ డే కదక్క, అందుకని. నీకా కాలేజ్కా? నాకే మ్యామ్, నాకే. మరి లంచ్ వరకు కాలేజ్లో ఉంటామా? అంటే క్యాంటీన్ ఉంది కదక్క. వెజిటేరియన్ ఆరా నువ్వు? పక్క నాన్ వెజ్ అక్క, చికెన్ నా ఫేవరెట్. అయితే ఇక్కడ చికెన్ ఉండు ఇప్పుడు. ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఏం లేవు కదా. ఇక్కడే నాన్న, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు చేయాలి. చికెన్ చేయాలంటే కోడి కావాలి కదా. బాగా ఇన్వాల్వ్ అయ్యావురా నువ్వు. అరే వద్దురా, మా ముందు బలి ఇవ్వడానికి మేము దేవతలం కాదు. నీకోసం అక్కడ బోన్లెస్ చికెన్ రెడీగా ఉంది. ముందే చెప్పొచ్చు కదక్క. ఒక ప్యాన్ తీసుకోవాలి, తర్వాత ఆయిల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయబే. ఏమ్రా చూస్తున్నావు? ఉల్లిగడ్డలు అక్క, ఉల్లిగడ్డలు. మీరు ఉల్లిగడ్డలు తింటారు కదా మ్యామ్. చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఏంటి తర్వాత మసాలాతో యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఏదో డౌట్ కొడుతుంది. ఊరుకోవే, బచ్చానే వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడు, వదిలే. అయిపోయింది మ్యామ్, టేస్టీ. థు, ఏం చేసావురా? సరే ఉడకలే, ఉప్పు సరిపోలే. నైస్, బాగుంది. మీరు కల్మస్ కొడుతున్నారు మ్యామ్. రే నువ్వు నడువురా, నడు. ఇల్లు అయితే ఇదే కదా, ఇంకా కనిపించదేంటి? 1 hour పైన అయిపోతుంది నేను వచ్చి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కన్నా తీయ ఇంకేం లేదంటే నువ్వు దీన్ని తీసుకొచ్చాను. మీరు ఇది తీసుకొని థ్యాంక్ యూ అని ఒక్కసారి పలకండి చాలు. థ్యాంక్ యూ అక్షయ్. నా పేరు మీరు ఎందుకులే మ్యామ్. నీ పేరు పలికేప్పుడు నా మాట ఇంకా తీయగా ఉంటుంది. బాయ్ మ్యామ్. హే, నీ బైక్. బాయ్ మ్యామ్. ఓయ్ స్టాండ్. థ్యాంక్ యూ మ్యామ్. కాల్ మీ స్వేచ్ఛ. కొన్ని రోజుల్లోనే వాళ్ళు ప్రేమలో ఉన్నారని కాలేజ్ మొత్తానికి తెలిసిపోయింది. హే అక్షయ్, నీకు ఓ విషయం తెలుసా? ఐ ఫౌండ్ ఎ కూల్ గాయ్ మోర్ దెన్ యూ. ఎవరు? చందమామ. కానీ వాళ్ళే అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించిన తెలియదు ఎక్కడ ఉంది.
ఏజ్ కూడా చెప్పుంటే నంబర్ క్యాండిల్ తెచ్చేవాడిని. My age is equal to x plus 1, where x equal to your age. మొన్న ఎగ్జామ్స్ ముందు ఆమె కోసం ఒక చిన్న ఫైట్ కూడా జరిగింది. హలో, నేను పార్క్లో ఉన్నా. క్యాచ్. మంచిగా ఎట్టేస్తున్నావు. నేను ఆగని నా పైసలు నాకు ఇచ్చేసాయి. ఈరోజు ఎటు పోయి కావాలి, ఏమైనా చేసుకో, నాకు సంబంధం. ఇదిరా ఫస్ట్ ఇయర్ నుండి 3 వరకు నాకు తెలిసిన వాడి లవ్ స్టోరీ. ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నారా? చెట్టు దగ్గరికి వచ్చినా నువ్వు ఉంటావేమో అని. సరే నేనే వస్తున్నా. హలో, కాల్ కట్ చేయి, నా ఎన్ బటన్ పని చేయట్లే. నీ నంబర్ చెప్పరా? నీ ఫోన్లో ఉంది చూసుకో. ఏదో బస్ స్టాండ్లో అమ్మాయి నెంబర్ అడుగుతా అన్నట్టు బండాపించిన. మమ్మా నంబర్. నేనేదో నార్మల్గా అన్నారా అమ్మాయి నెంబర్ అడుగుమని. దుర్గారావు షాప్కి పోని. ఇప్పుడు పైసలేమో అవసరం లేవు కానీ దుర్గారాజు గారిని ఒక 10,000 అడిగి వస్తా. ఉండి ఇక్కడే అడుగు, ఏం కాదు మామ, మన దాంట్లో అందరికంటే ముందు సెటిల్ అయింది వాడే. 10 కాదు 20 అడుగు, ఈజీగా ఇస్తాడు. 3, 4. హాయ్ రాక్షే, దా కూర్చో. 7, నాకు ఒక 10,000 కావాలి. థ్యాంక్స్ రా. అరే కూర్చోరా కాసేపు. మళ్ళీ కలుస్తారా, బాయ్. ఏమైందిరా అలా ఉన్నావు? కిరణ్ అమ్మాయి నెంబర్ అడుగుతున్నావు, అవసరం లేకుండా పైసలు అడుగుతున్నావు. ద్వితీయ ప్రయత్నం, సెకండ్ అటెంప్ట్. అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంట్రా? నిజంగానే నైట్ అవుట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. స్వామి 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 స్వామి, నాదొక చిన్న సమస్య. నేను బాగా చదువుతాను కానీ గత 3 సంవత్సరాలుగా లాస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం అనే ఆనవాయితీని కొనసాగిస్తున్నాను. కొన్నిసార్లు 2-3 సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అవుతాను. అవి కూడా నాకు ఈజీ అనిపించినవే. అయితే రేపు కూడా నా లాస్ట్. నువ్వు ఏ ప్రశ్న అయితే అడగడానికి సంశయిస్తున్నావో దానికి సమాధానం రేపు రాయవలసిన ఎగ్జామ్ ఈ రోజే రాస్తున్నట్టు ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయడం. స్వామి స్వామి స్వామి, ఎందుకలా? ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ పూర్వజన్మతో అనుసంధానమై ఉంటుంది. దాని ప్రభావం ఈ జన్మలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కొన్ని సంవత్సరాలు కావచ్చు, లేదా కొన్ని నెలలు ఉండొచ్చు, లేదా కొన్ని గడియల్లో ముగియవచ్చు. నాపై ఎటువంటి ప్రభావం ఉంది స్వామి? ద్వితీయ ప్రయత్నం. నీకు చాలా విషయాలు మొదటి ప్రయత్నంలో సఫలం చెందవు, రెండవ ప్రయత్నంలోనే విజయం సిద్ధిస్తుంది. అంటే ఏంటి స్వామి? ఇప్పుడు నేను ఒక బీర్ తాగి వచ్చాను, నా లక్ష్యం కిక్ ఎక్కడం. ఇప్పుడు వెళ్ళి 2వ బీర్ కొట్టే వరకు నాకు కిక్కే కదా. అలా ప్రతి సాధారణ కార్యాలకు ఇది వర్తించదు. ఇప్పుడు నోట్ రాసుకో. ఏం నోట్? ఇదేమన్నా మ్యాథ్స్ లో తీరమా? మానవుడైన పైథాగరస్ రాసిన తన థీరీకే సూచనలు చేసినప్పుడు దేవుడు రాసిన ఈ థీరీకి సూచనలు ఉండవా? లాజిక్ చెప్పండి. నోట్ 1. నీకు లేదా నీ విషయంలో ఎవరికైనా సులభంగా అనిపించే ప్రతి కార్యం అంత సులభంగా జరగదు. ఒకవేళ సులభంగా వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఈ పనులకు ద్వితీయ ప్రయత్నం అవసరం. నోట్ 2. నీ గొప్పతనం తెలిసే ప్రతి కార్యం యొక్క చివరి దశ కూడా ద్వితీయ ప్రయత్నం తప్పనిసరి.
నోట్ 3, కొన్ని సాహస కార్యాలకు కూడా ఈ ద్వితీయ ప్రయత్నం అంటే సెకండ్ అటెంప్ట్ కంపల్సరీ. అయితే ఇది నాకు వరంలాగే అనమాట. నీకున్న వరమే నీకు శాపము, నీకున్న శాపమే నీకు వరం. మమ్మ నాకు సింగిల్ కన్నా సిక్సర్ ఈజీ అయిపోయిందిరా. రేపు లాస్ట్ ఎగ్జామ్ థర్మల్ ఇంజనీరింగ్ కూడా అయిపోతే నా టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైపోతుంది. నేను వచ్చేసరికి మీరు ఇద్దరు పడుకున్నారు. అప్పుడు నేను ప్రాక్టీస్ ఎగ్జామ్ రాశాను. మామ ఇది నీకు ఒక వరం రా. మనం పొద్దుగాల తీసినట్టు ఏ అమ్మాయి నెంబర్ అంటే ఆ అమ్మాయి నెంబరు, నా అప్పు తీసిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు, ఇంకా ఇలా చాలా చాలా చేయొచ్చురా. కానీ నేను అలా చేయనుగా. ఎందుకురా? తన పాదం తగిలి రాయి అహల్యగా మారిందని తర్వాత కనిపించిన ప్రతి రాయిని తనతో కూర్చోలేదురా రాముడు. అబ్బా, అమ్మాయి దగ్గర సెకండ్ అటెంప్ట్ ఓకే కానీ దుర్గాజ్ గారి దగ్గర పైసలు అడుగుతాను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చావు. అయినా వాళ్ళు నిజంగానే ఇచ్చింది కదా పైసలు. నిజమే, నేను కావాలనే డైరెక్ట్ గా అడిగాను. నువ్వు ఇంకా ఈజీ అని కూడా అన్నావు. అక్షయ్, ఒకవేళ సులభంగా వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. అక్షయ్, అరే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. ఇంతకుముందు ఇచ్చిన మనీ అడ్జస్ట్ చేయగలవా? థ్యాంక్స్ రా, బాయ్. మామా ఏంద్రా ఇది? దీనికి ఇంత ఆశ్చర్యపోతే ఎలా మామ? మార్నింగ్ ఒక సాహస కార్యం కూడా జరిగింది. స్వేచ్ఛ పెట్రోల్ తీసుకొని రమ్మని కాల్ చేసి 2 minutes నా దాంట్లో కూడా అయిపోయింది. ఆల్పాని శంకర్. ఏమైంది? నీ దాంట్లో కూడా పెట్రోల్ అయిపోయిందా? కాదు, చిన్న డౌట్. ఆ పార్క్ లో బాబు ఈ బాబు ఒక్కడే కదా. ఇప్పుడు చూడు నా కార్తో ఏం చేస్తాను. మరి బాబుకి ఏం కాలేదు కదా? బాబు క్షేమం, కానీ స్వేచ్ఛనే స్పృహ తప్పింది. బాబుకి ఎవరికి ఏం చెప్పొద్దని ఇద్దరిని ఇంట్లో దించాను. ఇప్పుడు లేవగానే అది కాల్ చేసి ఏమంటున్నావు అని భయం వేస్తుంది. కానీ నేను వెళ్తున్నారా? ఆమెకి ఏం చెప్పుకుంటావు నీకే తెలియాలి. రే, నన్ను రోడ్ మీద అలా ఎత్తుకుంటావా? నాకు కనబడరా, నీకు సంగతి చెప్తాను. హే సారీనే, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు కలిసినప్పుడు చెప్తాను. సరే, రేపు కేం పార్క్లో కలుద్దాం. ఓకే. ఏంటి వాడు నిన్ను ఎత్తుకున్నాడా? అవును, కానీ ఎందుకో తెలీదు. హలో స్వేచ్ఛ, కాల్ కట్ చేయి. నా దాంట్లో కాల్ అండ్ బటన్ చూపించదు. అట్లా చేసుంటాడు. హలో హలో. ఏ, నేనే ఎందుకు ముందు చెప్పాలి? వాడికి తెలుసు కదా నేను చాలా ఈజీగా పడిపోయానని. ప్రపోజ్ అయినా ఫస్ట్ వాడు చేయొచ్చు కదా. చూడు పాప, చెట్టుకు పండు కాచే వరకు వెయిట్ చేయొచ్చేమో కానీ కోత వచ్చి తెంపుకెళ్ళేదాకా చూస్తూ కూర్చోవద్దు. అవును, రేపు కలిసినప్పుడు చెప్పేస్తాను. తను కూడా ఈజీగా పడిపోయానని ఒప్పుకుంటే మరి నా ప్రేమ వచ్చిందిరా. నీ ప్రపోజింగ్స్ ఇన్ని మెమొరబుల్ చేస్తానే. ఇన్ని రోజులు నువ్వే ముందు చెప్పాలని పిచ్చిదానిలో వెయిట్ చేశాను. కానీ ఎవరి ముందు చెప్తే ఏంటి, ఇద్దరం ఒకేసారి ప్రేమలో పడ్డప్పుడు. ఐ లవ్ యూ. సే yes. నో. ఏ? ఐఎమ్ గే. వాడు నిజంగానే అదే కావచ్చేమోనే. వాడు అలాంటి వాడు కాదు. ఏంట్రా అక్కడ అట్లా అయిపోయినావు? ఏమోరా, ఏ అని తను అడిగే వరకు నాకు కూడా తెలియదు ఆ పదం ఉపయోగిస్తాను. మరి వాడు ఎందుకు అట్లా చెప్పాడంటావు? రిజెక్ట్ చేయాలి, అది మాత్రం తెలుస్తుంది. అయినా తనకి ఇచ్చేసిన అవసరం ఏంట్రా? చూసావుగా నిన్న నా ద్వితీయ ప్రయత్నం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో. అయితే నీలోకి ప్రాబ్లం ఏంట్రా?
వాడికి తెలుసు కదా నేను చాలా ఈజీగా పడిపోయానని. ఒక అమ్మాయి ఈజీగా పడిపోయినా ఒప్పుకున్నా ఇంత బాధ వస్తుందో అనుకోలేరా. ఒక ఐడియా, నిన్న అడగగానే ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా, కొన్నాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించు, ఆ తర్వాత ఎలాగో వదిలించుకొని స్వేచ్ఛకి వచ్చి ప్రపోజ్ చేయి. తనకి ముందు ఎవరిని లవ్ చేయలేదు, తన తర్వాత ఇంకెవరిని లవ్ చేయలేను. అయినా నా ప్రేమను బతికించుకోవడం కోసం ఇంకో అమ్మాయి బతుకుతో ఆడుకోమంటావారా? హాయ్ అక్షయ్. హాయ్ సార్. ఇక్కడికి ఇద్దరు కలిసే వచ్చారా? హాయ్ స్వేచ్ఛ. అయ్యో సార్ కాదు, నేను ఇక్కడ ఉన్నా చెప్పకండి. నేను జోక్ చేశాను. ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి? అరే పిచ్చోడా, ఎవరో స్వామీజీ వచ్చి చెప్పాడని ఇదంతా నమ్ముతున్నావా? ఆ స్వామీజీని అసలు నువ్వు కరెక్ట్గా చూసావా? ఫేస్ అంత గుర్తులేదు సార్. మన ఫ్యాకల్టీలో ఎవరిలా అయినా ఉన్నాడేమో, గుర్తు చేసుకో. కొంచెం కొంచెం మీలానే ఉన్నాడు సార్. అలా కాదు నాన్న, నేనే అది. ఏం సార్ మీరు అనేది? అవునరా, నువ్వు చదవడం మానేసి వైన్ షాప్లో బీడు కొనడానికి వెళ్ళినప్పుడు మన సతీష్ సార్ చూశాను. చదువుపై దృష్టి మరల్చడానికి అలా వచ్చింది. అది నీ కెరీర్కి కీ ఇస్తుంది అనుకున్నా, కానీ ఇలా నీ లవ్కి లాక్ వేస్తుంది అనుకోలే. ఐఎమ్ సారీ రా. ఓకే సార్, ఈ రోజుల్లో స్టూడెంట్ అదిగో ఇప్పుడు నిజంగానే వెళ్తుంది స్వేచ్ఛ అటువైపు. సార్ సార్ నాదొక డౌట్. ఏంటి? నేనెప్పుడు చూశాను సార్ వైన్ షాప్లో. మీరు కూడా మొన్న ఎగ్జామ్ జరిగిన రోజులు మీ అమ్మగారికి బాగాలేదని బెంగళూరు వెళ్ళారు కదా, మరి వాడికి అలా ఎందుకు చెప్పారు? నిన్న నైట్ ఢిల్లీ మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. సరేలే, నేను చూసుకుంటాలే. సో స్వామీజీ ఫేస్ ఎవరిలా ఉందని చెప్పినా వాళ్ళని నేనే పంపించానని చెప్పడానికి ఓ రాయి వేశా. లక్కీగా వాడు నా పేరే చెప్పాడు. స్వేచ్ఛ, ఐ లవ్ యూ. నువ్వు గే కదరా, లవ్ ఎలా చేయమంటావు? అది మాత్రం అబద్ధం. కావాలనే అప్పుడు అలా చెప్పాను, కానీ దానికి కారణాలు ఇప్పుడు ఇలా చెప్పలేను. దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ని చేసుకోవాలంటే ఇష్టం. ఎట్లా మరి? నీకు నిజంగా డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని ఉంటే చెప్పు. ఇప్పుడే వెళ్ళి నారాయణలో బైపీసీ జాయిన్ అయ్యి ఈసారి మెడిసిన్ కోసం ఎంసెట్ రాసి మంచి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకొని నీకు ఇష్టమైన దాంట్లో స్పెషలైజ్ పీజీ చేసి డాక్టరే వచ్చి నేను పెళ్లి చేసుకుంటా. ఇంకా దానికి ఊరికే సతాయిస్తున్నానే. బాయ్. Love you too. పారిపోతున్నావు రా. నీ ప్రేమను కోల్పోయాననే బాధలో ఉన్నప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తనే నీ దగ్గరికి మళ్ళీ వస్తాడని చెప్పాడు ఈ స్వామీజీయే. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతకు ముందు ఏం జరిగిందో నేను ఊహించగలను. నేను చెప్పిన ప్రభావం నేటితో ముగిసింది. ఇకపై మీరిద్దరు కలిసి ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా అద్వితీయంగా జరుగుతాయి. కాబట్టి మీ ప్రేమ కూడా అద్వితీయం. శుభం భూయాత్. యాక్షన్.
ఫోటో పోయించలే. రే వద్దురా, మా ముందు పలియడానికి మేము దేవతలం కాదు, మీకోసం ఓన్లీ స్టూడెంట్. రే వద్దురా. రే వద్దురా, మా ముందు పలియడానికి మేము దేవతలం కాదు, మీకోసం అక్కడ రెడీగా ఉన్నాం. ఏడు ఏడు నిజంగా ఏడు సరేరా నేర్పిస్తున్నా కదా. ఇంగ్లీష్ మీడియం నీకు ఆల్కాలి కాదు పదమే నేర్పిస్తారు. చెప్పుంటే నంబర్ క్యాండిల్ కూడా తెచ్చావా? My age equal to x plus 1, where x equal to your age. దర్శనే ఆమె ఫ్లో వచ్చేస్తుంది. చికెన్ నరుకున్నట్టు. ఎందుకలా? ప్రశ్న అయితే అడగదలుచుకున్నావు, దానికి సమాధానము నువ్వు రేపు రాయబోయే ఎగ్జామ్. అది కొన్ని సంవత్సరాలు కావచ్చు, లేదా కొన్ని గడియలు కావచ్చు. ఎవరిని చూస్తున్నావు కింద? అరే అది ప్రపోజ్ చేస్తుంటే ఆగు ఫోన్ వచ్చింది. అదే అంటున్నా. అలా అనేది అవుతుంది. మీకు తెలియకుండా అదే ఆధార్ మారుతుంది కానీ ఫోన్ మారుతుంది. మీకు పచ్చిగా వీడియోరా